ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ధైర్యం నమ్మకం ఇచ్చేలా ఉండాలన్నారు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ రోషన్ కుమార్. ఆసుపత్రి అభివృద్ధికి అందరూ సహకరించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పాముకాటుకు గురైన టీడీపీ నాయకుడు బండారు వెంకట్రావును పరామర్శించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలోని పోలీస్ అవుట్పోస్ట్ పోలీసింగ్ నిత్యం పనిచేసేలా కృషి చేస్తానని రోషన్ కుమార్ చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిఎస్ రివ్యూ పెట్టడం జరిగింది. సో ఈ రివ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, మనకి కొత్తగా సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు డాక్టర్ వజ్రకర్ గారు. సో వారి యొక్క మరి అడ్మినిస్ట్రేషన్లో హాస్పిటల్ సంబంధించిన గ్యాప్స్ ఏమున్నాయి పాస్ట్లో, మరి వారు చార్జ్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ని వారు తీసుకొస్తారు అనే విషయంపై మరి డిస్కస్ చేయడం అయింది బ్రీఫ్గా. మరి మెయిన్గా వజ్రకర్ గారి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి వారు చాలా ఆసక్తితో ఉన్నారు. దీన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. ఇప్పుడు యావరేజ్న మనకి మంత్లీ గవర్నమెంట్లో డెలివరీస్ 60 అవుతున్నాయి. బట్ వారు ఏం చెప్పారంటే, దీన్ని ఇంప్రూవ్ చేస్తాను, దీన్ని పర్ మంత్ 100 తీసుకెళ్ళడానికి మనకంతా కూడా కెపాసిటీ ఉంది. రైట్. పోలవరం జిల్లా సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పందించారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని పరిశీలించారు. వంటగదిలో స్వయంగా గరిటె పెట్టి వంట చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ ఘటనపై వార్డును ఇప్పటికే సస్పెండ్ చేశారు. హెడ్ మాస్టర్, 2 టీచర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఎమ్మెల్యే శిరీష తెలిపారు. విద్యార్థుల భద్రతా విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇష్యూ మీ అందరికీ తెలుసు. 21 మంది పిల్లలు అస్వస్థతకు గురవడం జరిగింది నిన్న రాత్రి. అది నిజంగా అనుకోని పరిణామం, నిజంగా చాలా బాధాకరం. విషయం తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్, మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్ అయ్యి మా లోకల్ లీడర్స్ కూడా వెంటనే వచ్చి వాళ్ళని స్థానికంగా కోనవరంలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించిన తర్వాత చింతూరు ఏరియా హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పీడియాట్రిషియన్ కూడా రంపచోడవరం నుంచి వచ్చి పిల్లల పూర్తిగా డాక్టర్స్ అండర్ టేకింగ్ లోనే ఉన్నారు. సో ఇబ్బంది ఏమీ లేదండి, ఎవరికి కూడా ఎటువంటి అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. పిల్లలందరూ కూడా నార్మల్ అయినారు. ఈ రోజు మధ్యాహ్నానికే పిల్లల్ని కూడా డిశ్చార్జ్ చేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల వరకు నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్సీ విమర్శించారు. ప్రశ్నాపత్రంలో 17 తప్పు ప్రశ్నలు, ఒకే ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు ఇచ్చి లక్షలాది అభ్యర్థులకు అన్యాయం చేశారన్నారు. నార్మలైజేషన్ పేరుతో కొందరికి అదనపు మార్కులు కలిపి మెరిట్ను వక్రీకరించారని విమర్శించారు. సెలక్షన్ లిస్టు ప్రకటించక ముందే నియామకాలు పూర్తి చేయడం ఏంటని ప్రశ్నించారు. దగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ కోరారు. సర్టిఫికేట్ వాలీబాల్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. ఇంటర్ యూనివర్సిటీ పెట్టాలంటే బ్యాకప్ ఏ ఉండాలా? ఇంటర్ కాలేజ్ గేమ్స్లో ఉండాలా బ్యాకప్ సర్టిఫికేట్? దేంట్లో ఉండాలా? ఆ కన్సర్న్లోనే ఉండాలా. అంటే వాలీబాల్లో నేను ఇంటర్ యూనివర్సిటీస్ ఆడడమో గెలవడమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, దానికి బ్యాకప్ ఏముండాలా? ఇంటర్ కాలేజ్ గేమ్స్లో నేను క్వాలిఫై అయ్యి ఉండాలా అదే గేమ్లో. కానీ ఇక్కడ ఏంటి, వాలీబాల్ వచ్చి హయ్యెస్ట్ అచీవ్మెంట్ పెట్టారు, బ్యాకప్కి వచ్చేటప్పటికి కబడ్డీ గేమ్ని పెట్టారు. కబడ్డీ గేమ్ని బ్యాకప్ పెట్టుకొని హయ్యెస్ట్ అచీవ్మెంట్గా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో వాలీబాల్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? తప్పు కాదా? మోసం కాదా? 2 వేరు గేమ్స్. హయ్యెస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ చదివాను అన్నారనుకోండి, బ్యాకప్ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పెట్టాలా? అటు కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా నేను ఇంటర్మీడియట్ సిఈసీ పెట్టాను అనుకోండి, వేరే అకాడమిక్ క్వాలిఫికేషన్. తప్పు కాదా అది? హైయెస్ట్ అచీవ్మెంట్ వాలీబాల్ పెట్టి బ్యాకప్కి వచ్చేటప్పుడు కబడ్డీ ఎట పెడతారు? ఇది మోసం కదా. అదేవిధంగా
జూనియర్ లెవెల్ గేమ్స్ని కన్సిడర్ చేయకూడదు ఉద్యోగాలకు అని అన్నారు. జూనియర్ లెవెల్స్ అంటే ఏంటి? స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్స్. మరి ఈ స్టూడెంట్ 000901 ఈ స్టూడెంట్కి సంబంధించి స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్ని మీరు ఒక సర్టిఫికెట్గా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే ప్రాసెస్లో కనుక ఉద్యోగాలు ఇస్తే ఇంకొక 400 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. జూనియర్ లెవెల్ గేమ్స్ని కనుక మీరు కన్సిడర్ చేస్తుంటే ఇంకొక 400 మందికి ఇవ్వాలా. మరి ఎలా ఇచ్చారు మీరు? జూనియర్ లెవెల్ గేమ్ని మీరు కన్సిడర్ చేసి ఏ విధంగా మీరు వీళ్ళకి ఉద్యోగం ఇచ్చారు? అసలు ఇంకొకరికైతే అసలు బ్యాకప్ ఎంటీ ఉద్యోగం ఇచ్చేశారు. తర్వాత మీరు ఒక ఆర్టీఐ ద్వారా పెడితే 12 మందికి సంబంధించి మేము తప్పులు చేస్తామని చెప్పి శాప్ ఒప్పుకునింది. వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మళ్ళా స్కూల్ ఎడ్యుకేషన్కి లెటర్ పెట్టింది శాప్. మేము తప్పులు చేసినామని. మరి వీళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేదే. మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు వీరందరూ అన్యాయమైనారు కదా. శాప్ లెటర్ అండి ఇది. శాప్ స్కూల్ ఎడ్యుకేషన్కి రాసిచ్చినటువంటి లెటర్ 12 మందికి సంబంధించి వీరు అప్లై చేసుకుంటే వీరందరినీ కూడా మేము తప్పులు చేసినామని చెప్పారు. మార్కాపురం జిల్లా చిన్నగుడిపాడు పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని టీడీపీ నేతలు దొడ్డ రాజబాబు, దొడ్డ శేషాద్రి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డీడీఓ సుజాత నేతృత్వంలో పంచాయతీరాజ్ జీ రవిప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్జీ నవకిషోర్, డిఎల్పీఓ సుబ్బారావు విచారణ చేపట్టారు. 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో వైసీపీ సర్పంచ్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ, పంచాయతీ కార్యదర్శి, ఇన్ఛార్జ్ ఈవో ఆర్డీ పనులను చేయకుండా దాదాపు 32 లక్షల రూపాయలు తీసుకునేందుకు యత్నించినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎస్సీబీసీ కాలనీలో డ్రైనేజీల పూడికతీత పేరిట 18 లక్షల మోటార్ల మరమ్మతులు, ఇతర పనుల పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఇక్కడ ఏం పని జరగంతులకే పూడికతీత కింద 30 లక్షలు పూడికతీత మెయింటెనెన్స్ కింద 30 లక్షలు పెట్టినామని చెప్పి 22-23 సంవత్సరంలో ఇక్కడ మాకు ఇప్పించాల్సిందే మేము చేసినామంటే ఇక్కడ కాదు, మీరు బిల్లులు తీసుకురండి ఇస్తారు, పని చేసినామని చెప్పి కనీసం కొంచెం ప్రూఫ్ అని చూపించమని చెప్పాము. అది కూడా ఏం చూపించలేదు వాళ్ళు. ఇంత చిన్న గ్రామంలో 30 లక్షల పూడికి ఎట్లా అవుద్ది? మొత్తం 18 లక్షల పూడికే 12 లక్షల దాకా శానిటైజర్ కింద పెట్టాడు. వాటర్ అని చెప్పాడు. వాటర్లో ఎక్కడ కూడా కరెక్ట్ లేదు. చూద్దామంటే మోటార్లన్నీ పాత తెచ్చి బిగించాడు. 7 సారి ఒకేసారి బోర్లు వేపించి స్కీమ్ తెచ్చి మొత్తం అసెంబ్లీ సెట్ మోటార్లు బిగించాడు. ఒక్కడు కూడా కంపెనీ మోటార్ బిగించకుండా మేము 2 మంచి బోర్లు వేసి కంపెనీ మోటార్లు బిగిస్తే మా మీద ఎంక్వైరీ పెట్టించాడు. ఈ రోజు చూస్తే ఏది కూడా అవకతవకలుగా ఉంది. సోదరి క్రాంతి వల్లే తన తండ్రి ముద్రగడ పద్మనాభం మానసిక క్షోభతో మరణించారని వైసీపీ ప్రతిపాడు సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గిరిబాబు ఆరోపించారు. మరణించక ముందు తమ తండ్రి చెప్పిన విషయాలని తమ కుటుంబం చేసిందన్నారు. క్రాంతిని దగ్గరకు రానివ్వద్దని తమ తండ్రి చెప్పారని, అందుకే రానివ్వలేదన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే వాటిని అందుకోవద్దని ఆయన చెప్పారన్నారు. బ్రతికి ఉన్నప్పుడు అవమానించి అంతిమ సంస్కారాలకు గౌరవం ఇస్తామంటే ఎలా స్వీకరిస్తామన్నారు. తమ కుటుంబానికి గౌరవం ఇచ్చింది, ముద్రగడ మరణించే వరకు వెన్నంటే ఉన్నది మాజీ సీఎం జగన్ అన్నారు. పరిగెట్టొద్దు. అది అధికారం అన్నా, పదవన్నా, డబ్బన్నా, ఆస్తన్నా దేని వెనకాల పరిగెట్టొద్దు. ఎప్పుడు నీ శక్తిని కూడగొట్టుకో, నువ్వు కొత్తగా కనిపెట్టుకో, జ్ఞానాన్ని పెంచుకో, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని మొదటిదండి. రెండవది, ఎప్పుడూ ఒకరి ఇంట్లోని ఒకరి జీవితంలో దీపం పెట్టడానికే ప్రయత్నం చేయి. ఆ దీపం కోసం ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎంత కష్టమన్నా పడు, ఎంత మందినన్నా అడుక్కో. దీపం పెట్టిన మరుక్షణం మర్చిపో. ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థితిలో నిన్ను ఆ దేవుడు పెట్టాడు అంటే నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు, కానీ వాళ్ళు నీ బానిస కాదు అని చెప్పారండి. ప్రభుత్వ లాంఛనాలు ఆయన ఎప్పుడూ కోరుకోలేదండి. ఇప్పుడే కాదండి, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు సెక్యూరిటీలు కానీ, సెల్యూట్లు కానీ, ఎస్కాట్లు కానీ, బాడీగార్డులు కానీ ఆయన ఎప్పుడు కోరుకోలేదండి. ఆయన ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీగానే ఆయన పనిచేసుకుంటూ వచ్చారు తప్ప ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ఈ నెల 27న ఎస్పీ ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. దానిలో వినతి పత్రాలు అందించాలని డీఎస్పీ శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రజల నుండి ఎస్పీ హర్షవర్ధన్ నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని ఆయన చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు చేపడతారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు, కుదిరి,
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ శ్రీధర్ బాబు చెప్పారు. కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. రేపు సోమవారం మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు సార్ గారు ఇక్కడికి పీజీఆర్ఎస్ ప్రజా విజ్ఞప్తులు స్వీకరించేందుకు మన కనిగిరికి వస్తున్నారు. ఈ సందర్భంగా మన కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి పామూరు కానీ పొదిలి కానీ కనిగిరి చుట్టుపక్కల ఈ పబ్లిక్ అంతా కూడా ఏమన్నా వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటే వచ్చి సార్కి వాళ్ళ విజ్ఞప్తుల్ని సమర్పించుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రేపు సోమవారం మన ఎస్పీ ఏలూరు జిల్లా నూజివీడులో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఆర్ఆర్పేటలో జనసేన నాయకులు సునీల్ కుమార్, రాజు తదితరుల నేతృత్వంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో నూజివీడుతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. జీఎంహెచ్ ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. రోగులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. నూజివీడులోని అమెరికన్ హాస్పిటల్ 100 ఏళ్లైన సందర్భంగా ఉచిత వైద్య సేవలు చేయాలనే ప్రయత్నం చేసినట్లు డాక్టర్ ప్రవీణ్ చెప్పారు. ఈరోజు జనసేన నాయకులు రాజు గారు నాయకత్వంలో మేము ఇక్కడ క్యాంప్ ఆధ్వర్యం ఆర్ఆర్పేటలో క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఇక్కడ ఉచితంగా 4-5 డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, చిన్నపిల్లలకి గైనకాలజీ, కంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నామండి. మా అమెరికన్ హాస్పిటల్ నూజివీడు అమెరికన్ హాస్పిటల్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామండి. మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇవంతా నిర్వహిస్తున్నామండి. సో ఈ క్యాంప్స్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజానికాన్ని కోరుతున్నామండి. ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ సౌజన్యంతో ప్రతి వారం ఎక్కడో ఒకసారి టౌన్లో మెడికల్ క్యాంపులు ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజు అనగా ఆర్ఆర్పేట రామాలయం దగ్గర కూడా ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనికి అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మరియు మందులు కూడా ఫ్రీగా పేద ప్రజలకు అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీ చెకప్ కూడా చేస్తున్నాం, ఫ్రీ టెస్టులు కూడా చేస్తున్నాం. గత వారం కూడా మేము కార్ల స్టాండ్ వెంకటేశ్వర కోవిల్ దగ్గర కూడా చేశాము. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ చంటి గారి ఆధ్వర్యంలో, పిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఎక్కడో చోట ఏదో ఒక వారం మా పార్టీ తరఫున ఎక్కడో చోట మేము మెడికల్ క్యాంపులు పెడతాం. నందలూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా వినయ్ కుమార్ నియమితులయ్యారు. బార్ అసోసియేషన్ సభ్యుడైన వినయ్ను పలువురు శాలువాలు, జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. ప్రభుత్వ అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా తనను నియమించడం సంతోషంగా ఉందని వినయ్ కుమార్ అన్నారు. 123 ఏళ్ల చరిత్ర ఉన్న నందలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏజీపీ నియామకంలో దళితులకు కూటమి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే 123 ఏళ్ళ చరిత్ర గల జేసీజీ నందలూరు కోర్టుకి ఏజీపీగా నన్ను అపాయింట్ జరగడం జరిగినది. ఇంకొక విధంగా ఏం చెప్తున్నానంటే, ముఖ్యంగా మన రాష్ట్ర సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు నారా లోకేష్ గారికి, మరియు డిస్టిక్ ఇన్ఛార్జ్ అయిన సవితమ్మ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మా ఇన్ఛార్జెస్ అయిన రైల్వే కోర్టు ఇన్ఛార్జ్ మరియు రాజంపేట ఇన్ఛార్జ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు. మరియు ముఖ్యంగా 3 మండలాలు గల పుల్లంపేట, పెనుగులూరు. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం శివారు మెట్టపై ఉన్న గ్రామ దేవత శ్రీ నల్లగుండ అమ్మతల్లికి గ్రామస్తులు సారె సమర్పించారు. మహిళలు, చిన్నారులు మేళ తాళాల మధ్య అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. గ్రామ దేవతకు సారె సమర్పణ కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. తుని నియోజకవర్గం ప్రజలకు అమ్మతల్లి ఆశీస్సులు లభించాలని, పంటలు బాగా పండాలని భక్తులు ప్రార్థించారు. అందరి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకాంబర అలంకరణ చేసి అమ్మవారు శాకాంబర దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ గుడి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కోర్పులు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
అమ్మవారిని దర్శించుకుంటే మా కోరికలు తీరే అని భక్తులు చెప్తుంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. తుని పరిసర ప్రాంత ప్రజలకి ఇది అమ్మవారి ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందువల్లంటే ఇక్కడ ఇది టూరిజం ప్లేస్ కింద బాగా డెవలప్ అవుతుంది. తక్కువ ఎత్తులో ఉన్న అమ్మవారు మనందరికీ అమ్మవారిని కాపాడే తుని సూరవరం ఇక్కడ నుంచి చూస్తే మాకు మొత్తం ఊరంతా కనపడుతుంది. అమ్మవారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు జంజీ యువతకు మద్దతుగా విశాఖపట్నంలో కవులు నిరసన గలం వినిపించారు. జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద అరసం, సాహితీ, స్రవంతి, ఇతర సాహితీ సంఘాలు బొద్దింక కవన భేరీ నిర్వహించాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 20న యువకులపై జరిగిన దాడికి ఖండనగా కవులు, రచయితలు నిరసన గలం విప్పారు. జంజీ యువత చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జంజీ ఉద్యమ విజయానికి తొలిమెట్టు మాత్రమే అని పలువురు పేర్కొన్నారు. అభివృద్ధి, నీతి, నిజాయితీ, జవాబుదారీతనంతో కూడిన భారతదేశాన్ని యువత కోరుకుంటోందని వక్తలు తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ స్రవంతి, విశాఖ సాహితీ, విశాఖ రచయితల సంఘం, అమరావతి విశ్వ సాహితీ, ఇలా అన్ని సాహిత్య సంఘాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. వారు వాళ్ళ కవితలు వినిపిస్తారు. ఇది బొద్దింకల కవనం పేరు. బొద్దింకలు ఢిల్లీ గద్దెను దద్దరిల్లేటట్టు చేశాయి కదా, దానికి ప్రతిస్పందన అన్నమాట ఇది. చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది మొదటి మెట్టు మాత్రమే అని అక్కడ అభిజిత్ దీప్కేతో సహా అనేక మంది యువ నాయకులు ప్రకటించారు. మాకు సమానమైన అవకాశాలుండి అందరికీ అభివృద్ధి చెందడానికి వీలైనటువంటి భారతదేశం కావాలి, నీతి నిజాయితీతో కూడుకున్న భారతదేశం కావాలి, జవాబుదారీతనం ఉన్న భారతదేశం కావాలి అని యువత ఈరోజు ఘోషిస్తోంది. కవులు కూడా ఆ ఘోషకి గొంతు కలుపు. జగిత్యాల జిల్లా కోనాపూర్లో బీడీ కార్మికులకు కేటాయించిన ఫ్లాట్లలో ఇల్లు నిర్మాణానికి అనుమతించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 1995లో కోనాపూర్ బస్టాండ్ వెనుక తమకు 53 ఫ్లాట్లను ప్రభుత్వం మంజూరు చేసి పట్టాలు ఇచ్చిందన్నారు. అప్పట్లో తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు లేక ఇల్లు నిర్మించలేకపోయామన్నారు. 2015 నుంచి 2022 వరకు అప్పటి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి నిర్మాణాలకు అనుమతించాలని కోరినట్లు చెప్పారు. అయితే కొందరు గ్రామస్తులు సర్పంచ్కు ఫిర్యాదు చేయడంతో నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని వారు కోరారు. మేము ఈ ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చినప్పుడల్లా బంద్ చేస్తుర్రు సారు గ్రామస్తులు. అయితే ఈమెకు మొన్న ఇందరం ఇల్లు అంటే ఇవి పిల్లర్లకు పొక్కలు తోడితే సర్పంచ్ వచ్చి బంద్ చేసిండు. ఒక 4 రోజులు ఆగుర్రి, 4 రోజుల తర్వాత చెప్తాను, నాకు 4 పెద్ద మనుషులు వచ్చి చెప్పిర్రు అని అన్నాడు. 4 రోజులు ఆగినాం. 4 రోజులు ఆగి పోయినాం మళ్ళీ గ్రామ పంచాయతీ పోయి ఫోన్ చేస్తే అత్తలేడు సారు. 10 రోజులు ఇబ్బంది పెట్టి ఇక మమ్మల్ని కలుతలేడు, అత్తలేడు, మాట్లాడతలేడు. ఇక చూసి మేము పనులు చేసుకుంటాం, బంద్ చేస్తారు అనుకుంటుర్రు. ఇంతకుముందు గట్లనే పని చేసినప్పుడు అలా ఆపి చేస్తే బంద్ చేసిండు, కానీ ఇప్పుడు బంద్ చేసే ప్రసక్తే లేదు. మాకు 96 వచ్చింది. అప్పుడు కొంచెం కట్టుకోలేదు, నీళ్ళ సౌకర్యంగా లేక, కరెంటు లేక కట్టుకోలేదు. జగిత్యాల జిల్లా గడిబురుజులలో మైసమ్మ ఆలయం నిర్మిస్తామని కోరుట్ల బీజేపీ నేతలు తెలిపారు. ఆక్రమణకు గురవుతున్న గడిబురుజుల స్థలాలను కాపాడేందుకు మైసమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి బీజేపీ కంకణం కట్టుకుందన్నారు. గడిబూజుల స్థలాన్ని వారు పరిశీలించారు. BLT నెంబర్లను రద్దు చేసి ఆ స్థలాన్ని కోరుట్ల ప్రజలకు చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మైసమ్మ తల్లి గుడి నిర్మిస్తామని శపథం చేస్తూ కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమతో అమ్మవారికి పూజలు చేశారు. హిందూ దేవాలయాలు అక్రమానికి గురైతే దానిపైన పోరాడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి బీజేపీలో ధార్మిక సెల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొట్లపాట్ల శాఖ ఆధ్వర్యంలో మరి మాకు చాలామంది ప్రజలు ఇక్కడ మన కొట్ల పట్టణంలోని గడిగుర్జుల దగ్గర మైసమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది, అక్రమానికి గురవుతుందని చెప్పి ప్రజలతోటి మాకు విన్నపం రావడంతో ఈరోజు మేము సందర్శించడం జరుగుతుంది మైసమ్మ తల్లిని. ఎవరైతే దీనిపైన కన్నేశారో, ఎవరైతే ఈ గుడిని కూల్చేశారో, ఎవరైతే ఇప్పుడు ఈ ప్లాట్లు వేసి దీన్ని అమ్ముకోవడం చేస్తున్నారో
మీకు ముందుగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. ఆగస్టు 10న దళిత క్రైస్తవుల చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు యూసఫ్ చెప్పారు. దళిత క్రైస్తవ హక్కుల సాధన కోసం జంతర్ మంతర్ వద్ద ఏఐడిసి ఆర్పిసి మహాధర్నా నిర్వహిస్తోందని సంఘటి చిన్న యూసఫ్ తెలిపారు. 7 ప్రధాన డిమాండ్లతో దళిత క్రిస్టియన్ల గొంతును ఢిల్లీ నాయకత్వానికి వినిపిస్తామని తెలిపారు. దళిత క్రైస్తవుల ఎస్సీ గుర్తింపు హోదాకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిషప్ సంజయ్ ఆనంద్, సంఘటి మనోహర్, గాలి వినోద్ కుమార్, కటారి ప్రసాద్, సంఘటి జోయల్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. తెలంగాణ అధ్యక్షుడిగా నేను ఉంటున్నాను. మా పార్టీ నార్త్ ఇండియా యూపీలో ఉంటుంది. శరత్ యాదవ్ గారు మరి దాన్ని మొదలు పెట్టారు. జావేద్ రజా గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు రాజకీయంలో ఇటు సామాజికంలో కూడా 2 విషయాలలో అనేక విషయాలను గమనిస్తూ వచ్చిన ముఖ్యంగా నాయకులు చాలా మంచి ఆలోచన చేశారు. నిజంగా ఇక్కడ వేదిక ఉన్న నాయకులందరూ అభినందిస్తున్నారు. ఆల్ ఇండియా దళిత తరఫున ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలో చోరీలు చేస్తూ తప్పించుకుంటున్న ముఠాను నేరేడిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ వద్ద ఆటో దొంగతనానికి యత్నించిన ముఠాను పట్టుకున్నారని అన్నారు. ప్రధాన నిందితులు యాసర్, సోహెల్ వాహన డ్రైవర్లు అని ఎస్పీ చెప్పారు. 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 7 బైక్లు, 3 ఆటోలు, 8 సెల్ ఫోన్లు, కత్తి, కారు, 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టుబడ్డ వాహనాల విలువ సుమారు 17 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. అక్రమ మద్యం కేసులో 5 ఏళ్ల తర్వాత పుట్టపర్తి సివిల్ కోర్టు జడ్జి 7 నెలల శిక్ష, 4200 రూపాయల జరిమానా విధించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలమర్లలో 24 టెట్రా ప్యాకెట్ల మద్యం నిల్వ చేసిన రామాంజనేయులను కొత్త చెరువు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. 5 ఏళ్ల విచారణ అనంతరం ఆంజనేయులకు న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో సంవత్సరాలు గడిచినా కోర్టు శిక్ష తప్పదని స్పష్టత వచ్చింది. అక్రమ మద్యం జోలికి వెళ్లకుండా ప్రజలు ప్రశాంత జీవనం సాగించాలని పోలీసులు సూచించారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయం ఈవో జల్లెపల్లి వెంకట్రావు, అసిస్టెంట్ ఈవో తిరుమలేశ్వరరావు, ఆలయ అధికారులు శ్రీనివాస్కు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని అత్యంత పవిత్రమైన కప్ప స్తంభాన్ని శ్రీనివాస్ ఆలింగనం చేసుకున్నారు. ఆలయ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీనివాస్కు ఈవో శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న లోకల్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.